హాయ్. ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 క్లాసెస్ని మనము ఆన్లైన్లో అందిస్తున్నాం. క్లాసెస్తో పాటు మెటీరియల్ అందజేస్తున్నాను. ఎవ్రీ వీక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఈరోజు మన క్లాస్ అన్నది టీఎస్పీఎస్సికి సంబంధించి ఈ ఏటా ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఈ అంశం మీద చర్చిస్తాము. దీంతోపాటు ఈ పెట్రోల్ ధరలు ఏ విధంగా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాము, దాంట్లో ఉండే అంశాలు ఏవేవి ఉంటాయి, దాని యొక్క అనుకూల ప్రతికూల ప్రభావాలు ఏ విధంగా మనం స్టడీ చేయాలి మొదలైన అంశాలని కూడా మనము డిస్కస్ చేద్దామండి. ఒకటేమో టీఎస్పీఎస్సికి సంబంధించి ఈ అప్డేటు, రెండోది పెట్రోల్ ధరలు దానికి సంబంధించి. ఫస్ట్ పాయింట్ చూద్దాం. నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ కండక్ట్ చేయటం జరిగింది. ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఇక మీదట ప్రతి సంవత్సరము కూడా ఉద్యోగ క్యాలెండరు ప్రకటిస్తాము అని తెలియజేశారు. దానితో పాటుగా త్వరలో 60 నుంచి 70 వేల వరకు ఉద్యోగాల భర్తీని చేస్తామని ప్రకటించడం జరిగింది. సరే, ఎన్ని భర్తీ చేస్తారు ఏమిటి అన్నది అది సెకండరీ. ఈ నవంబర్లోనే ఇప్పుడున్న ఖాళీలన్నిటిని సర్దుబాటు చేసి త్వరలో ప్రకటన ఇస్తాము అన్నట్టుగా ఇక్కడ ఆయన తెలియజేశారు. ఎవరైతే సీరియస్ అభ్యర్థులు ఉన్నారో వారు వారి ప్రిపరేషన్ని కొనసాగించుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి 2021 నవంబర్లో వచ్చాము. ఇంకా 2022, 2023 ఇక్కడ ఈ రెండిట్లో వీళ్ళకి 2023లో ఎలక్షన్స్ రావటం జరుగుతుంది. ఇక్కడి నుంచి దాదాపు హార్డ్లీ లెక్క పెడితే 2 years ఉన్నది. ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా వాళ్ళు నియామకాలు అయితే చేపట్టాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా లేట్ అవుతూ ఉంటే అది కష్టము. ప్రతికూల అంశం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు నోటిఫికేషన్ ఇవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది నవంబర్లో వస్తుందా, డిసెంబర్లో వస్తుందా, 2022 జనవరి తర్వాత వస్తుందా, ఫిబ్రవరి తర్వాత వస్తుందా అన్నది సర్కమ్స్టాన్స్ అండ్ టైం విల్ డిసైడ్. దాని మీద అయితే స్పష్టత లేదు. కానీ ఎవరైతే కాస్త సీరియస్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఒక ప్రణాళికని రూపొందించుకొని దానికి అనుగుణంగా వారి ప్రిపరేషన్ని కొనసాగించుకోండి. ఇది టీఎస్పీఎస్సికి సంబంధించి. ఈసారి టీఎస్పీఎస్సికి ఉన్న ప్రత్యేక అంశం ఏమిటి అంటే జోనల్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి నేను గతంలో కూడా క్లాస్ ఇవ్వటం జరిగింది. సో లోకల్కి 95% రిక్రూట్మెంటు లోకల్ వాళ్ళకే జరుగుతున్నది. సో గత జోనల్ సిస్టంతో పోలిస్తే ఈ జోనల్ సిస్టమ్ అన్నది ప్రస్తుతం తీసుకొచ్చిన సవరణ అన్నది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఒకటి, పోటీదారుల మధ్య కాంపిటీషన్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ పర్టికులర్ చిన్న జోన్ పరిధి కూడా తగ్గిపోవటంతో విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటే రిజర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్ తోటి ఒక ప్రణాళికాబద్ధంగా మీరు వెళ్ళగలిగితే ఫలితాలు అందుకుంటారు. హార్డ్లీ ఇంకా వీళ్ళు ఎంత డిలే చేసినా కానీ ప్రభుత్వము ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది డెడ్ లైన్ అయితే రావాల్సిందే. ఈ డెడ్ లైన్ దాటారంటే ఇక అయిపోయినట్టే. అక్కడ ఎన్నికల కోడ్ వస్తుంది, మళ్ళీ డెడ్ అయిపోతుంది. సో ఈ డెడ్ లైన్ లోపలే జరుగుతుంది. ఇన్ని రోజులు వెయిట్ చేశారు, చూడండి ఇక. సో ఇప్పుడు మీరు ఇక వార్మప్ స్టార్ట్ చేస్తే చిన్నగా ట్రాక్లోకి రావడానికి ఎంత లేదన్నా ఒక 1 month టైం పడుతుంది. చిన్నగా అందుకోండి. ఇక్కడ ఉండే ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్ని రోజులు 10 సంవత్సరాలు నిద్రపోతారు. 10 సంవత్సరాలు కూడా నిద్రపోతారు రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. అది ఏపీ అయి ఉండొచ్చు, టీఎస్ అయి ఉండొచ్చు. వీళ్ళు ఖాళీ సమయంలో నిద్రపోతారు. సో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక 3 monthsలో 4 monthsలో హడావిడిగా ఎగ్జామ్ పెట్టేస్తారండి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 3 months లేదా 4 months, మళ్ళీ రిజల్ట్స్ సంవత్సరాలు పడతాయి. మళ్ళీ రిజల్ట్స్ ఒక 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, ఇంకెప్పటికైనా పట్టచ్చు.
నోటిఫికేషన్ ఇవ్వగానే కదా ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఆ సమయం కూడా ఇవ్వరు. సో అట్లా జరుగుతూ వస్తూ ఉంటున్నాయి, గతంలో కూడా మనం గమనించాము. అందుకని కాస్త వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ వచ్చినా ఎలాంటి సందర్భంలో అయినా కానీ 3 monthsలో ఎగ్జామ్ కండక్ట్ చేసినా 6 monthsలో కండక్ట్ చేసినా మీరు ఎగ్జామ్ సక్సెస్ అవ్వటానికి తగిన ప్రణాళికని రూపొందించుకోమన్నది నా యొక్క సూచన. ఇక అది కాకుండా మీకు వేరే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉంటే దానికి కూడా వెళ్ళచ్చు, ఎవరికి ఏం అభ్యంతరం లేదు. జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఇదే జరుగుతున్నది. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు నాకు అనుభవం ఉండి చూస్తున్నది. నోటిఫికేషన్ ఇస్తారు, కొంపలు మునిగిపోతున్నట్టు పొలోమని ఎగ్జామ్ పెట్టడం జరిగిపోతుంది. పోనీ ఏమన్నా రిజల్ట్స్ అంత స్పీడ్గా వస్తాయా అంటే ఇక అవి సంవత్సరాల తరబడి జరుగుతూ వస్తుంది. ఇది కామన్గా చూస్తున్నాం. ఈ గ్యాప్లో అభ్యర్థులు చాలామంది నష్టపోతారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5 సంవత్సరాలు వెయిట్ చేసిన అభ్యర్థి ఇక్కడ చిన్న ప్రణాళిక లోపంతో మిస్ అవ్వటం జరుగుతుంది. అది సీరియస్గా ఉన్న అభ్యర్థులు చేసుకోవద్దని నేను కమ్యూనికేట్ చేస్తున్నా. ఇది దీని యొక్క సారాంశము నేను మీకు తెలియజేస్తుంది. సరే, ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ మన టాపిక్ నేను మీకు టెస్ట్ కండక్ట్ చేసింది. పెట్రోలియం ధరలు ఏ విధంగా ప్రైస్ని క్యాలిక్యులేట్ చేయటం జరుగుతుంది, పెట్రోలియం ప్రైస్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, దీని మీద పెరుగుదల అనేది ఏర్పడితే, పెట్రోల్లో పెరుగుదల ఏర్పడితే అది ఎలాంటి ప్రభావం చూపుతుంది, అది ఇప్పుడు మన టాపిక్. సో ఇక్కడ నేను క్రూడ్ పెట్రోలియం అంటాం. క్రూడ్ పెట్రోలియం నుంచి పెట్రోలియం తీసేసి బయటికి ఏ విధంగా కన్స్యూమర్ దగ్గరికి వెళ్తుంది అనేది ఫస్ట్ ఒక చార్ట్ రూపొందించుకున్నాను. ఫస్ట్ ఈ చార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత ఈరోజు మనం పెట్రోలియం 1 లీటర్ పెట్రోల్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అన్నది ఇక్కడ నేను స్టాటిస్టిక్స్ నెంబర్స్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేశాను. ఇదిగో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పేపర్లో ఇచ్చిన దాని ప్రకారము ఈ విధంగా వాళ్ళు ఏమి ఇచ్చారన్నది కూడా ఇక్కడ తెలియజేస్తా. అంతర్జాతీయ స్థాయిలో పెట్రోల్ మీద పన్ను భారం ఏ విధంగా ఉన్నదన్నది కూడా నేను ఇక్కడ తెలియజేస్తా. ఇది సెకండ్ పాయింట్, నేను ఈ క్లాస్ డిస్కస్ చేసేటప్పుడు నీకు తెలియజేసే అంశము. థర్డ్ పాయింట్, ఇదే సందర్భంలో సాధారణంగా మనము బ్రెంట్ క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటాం. బ్రెంట్ లేదా ఒపెక్ నుంచి దిగుమతి చేసుకుంటాం. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ WTI నుంచి తీసుకోము. సో దీనిని కూడా అభ్యర్థులు తెలుసుకోవాలి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలవకుండా ఆన్సర్ అనేది రాయకూడదు. ఈ పాయింట్ ఒకటి డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ధరలు పెరగటానికి ముఖ్య కారణాలు, దాని యొక్క అనుకూల ప్రభావాలు, దానికి యొక్క ప్రతికూల ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అన్నది పరిశీలన చేస్తాం. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి అనగానే ఫస్ట్ ఆలోచన ఏమొస్తుందంటే ఇక దీని నుంచి అన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ అనుకుంటాం. నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. నెగిటివ్ ఇంపాక్ట్స్ లేకుండా ఏది ఉండదు. ఏ పాలసీ తీసుకున్నా, ఏ ధర పెరిగినా దాని ఇంపాక్ట్ అనేది దానికి ఉంటుంది. కాకపోతే ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు గ్రూప్ 1కి ఆన్సర్ రాస్తున్నావు లేదా సివిల్ సర్వీస్ మెయిన్స్కి ఆన్సర్ రాస్తున్నావు. సో నీ థాట్స్ అన్నది అటువైపు మోల్డ్ అయి ఉండాలి తప్పితే ఏదో నాన్ కాంపిటేటర్స్ బయట వేరే వాళ్ళు డిస్కస్ చేస్తున్నట్టు, అబ్బా టమాటాల ధరలు పెరిగిపోయినాయిరా పెట్రోల్ ధర పెరగటం వల్ల, అబ్బా వంకాయల ధరలు పెరిగిపోయినాయిరా పెట్రోల్ ధరలు దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఒక రేషనల్ థింకింగ్ అనేది డెవలప్ కావాలి. సో అది ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ అంశాలను నువ్వు పరిగణలోకి తీసుకోవాలి. నువ్వు పెట్రోల్ ధర పెంచింది గవర్నమెంట్ అంటే నువ్వు గవర్నమెంట్ యొక్క పాలసీస్ని, గవర్నమెంట్ యొక్క జీవోస్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నావు రేపు గ్రూప్ 1 ఆఫీసర్ అయితే. సో అలాంటి సమయంలో పెట్రోల్ ధర పెరిగింది అని గవర్నమెంట్ని తిట్టుకుంటూ కూర్చుంటే దాన్ని నువ్వు ఎగ్జిక్యూటివ్ అని పిలవరు. నిన్న అక్కడ ఇమీడియట్ సస్పెండ్ అవ్వటమో లేకపోతే అవసరమైతే డిస్మిస్ అవ్వటమో కూడా జరుగుతుంది. వాళ్ళు పెంచినా తగ్గించినా దాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. సో అలా ఎగ్జిక్యూటివ్ ఎందుకు చేస్తున్నావు? అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం యొక్క ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఉన్నాడు అక్కడ. సో నీకే మొత్తం రాజ్యాంగం తెలిసినట్టు లేదా నాకే రాజ్యాంగం తెలిసినట్టు పెట్రోల్ ధరలు పెరిగిపోగానే కేంద్రాన్ని తిట్టడం, రాష్ట్రాన్ని తిట్టడం అట్లా కాకుండా కామన్ మ్యాన్ లాగా ఒక ఆన్సర్ని స్ట్రక్చర్గా రూపొందించుకుంటూ రావాలి. అనుకూల ప్రభావం లేనప్పుడు, అనుకూలం అంటే పాజిటివ్ ఇంపాక్ట్ లేనప్పుడు ధర అనేది వాళ్ళు పెంచరు అన్న విషయం మనకు స్పష్టత రావాలి. సో ఎక్కడ అది పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అన్నది కూడా రావాలి. ఇప్పుడు ప్రశ్నలో మీకు ఏంటి ఆన్సర్లో ఉండాల్సిన పాయింట్స్ ఏంటి అవి ఈజీగా తెలుస్తాయండి.
కానీ వే ఆఫ్ ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చర్చించండి అని ఇచ్చాడు అనుకోండి, చర్చించండి డిస్కస్ అన్నప్పుడు పెట్రోల్ ధరల యొక్క ప్రభావంని చర్చించండి ధరల మీద లేకపోతే ఇంకో దాని మీద అంటే అనుకూల ప్రభావంని చర్చిస్తాము, ప్రతికూల ప్రభావాన్ని కూడా చర్చిస్తాము. చర్చలో ఓన్లీ నెగిటివ్ ఐటమ్సే రాసుకుంటున్నాము లేదా ఓన్లీ పాజిటివ్ ఐటమ్సే రాసుకున్నాము, ఈ కోసం కాకపోతే ఇంకోటి. క్లియర్? విమర్శ అప్పుడు కూడా విమర్శనాత్మక పరిశీలన చేయటం కూడా రావాలి. సో అట్లా ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు పరిపూర్ణంగా దానిని ప్రజెంటేషన్ చేయటం నేర్చుకోవాలి మనము. అదే నేను ఇక్కడ కమ్యూనికేట్ చేస్తున్నాను. సో దీనికి మీరైనా కానీ అఫీషియల్ డాక్యుమెంట్స్ని పరిశీలన చేయాలి. సో ఒక రాష్ట్రంలో ఏ విధంగా పెట్రోల్ ధరలు ఉంటున్నాయి, సో పెట్రోల్ ధరని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్, సో వీళ్ళు ఏ విధంగా నిర్ణయిస్తారు. ఇప్పుడు క్రూడ్ పెట్రోలియం ఎంత ఉన్నది, ఎంత కూడా అఫీషియల్ డేటా అండి. ఇదేమి మనము తయారు చేసి నేను మీకు ఇట్లా అని ఇస్తున్నది కాదు. వెబ్సైట్కి వెళ్తే ఎవరైనా ఇప్పుడు మీరైనా కానీ గూగుల్ క్రోమ్లో www.ppac.gov.in అని తీస్తే పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ ఇట్లా మీకు కనిపిస్తుంది. పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ రిపోర్ట్స్, నోటిఫికేషన్, లాస్ ఇట్లా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ పెట్రోలియాన్ని నువ్వు క్లిక్ చేస్తే ప్రొడక్షన్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, కన్జంప్షన్, మార్కెటింగ్, ప్రైసెస్ అని కనిపిస్తుంది. సో ఈ ప్రైసెస్ మీద క్లిక్ చేస్తే నీకు ఈ స్ట్రక్చర్ అంతా వస్తుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏ విధంగా ఉంది, సో సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇప్పుడు చూడు వస్తుంది, అదే వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ఏ విధంగా వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా ఎక్సైజ్ డ్యూటీ వేస్తున్నది, డీలర్ కమిషన్ ఎంత ఉంటుంది, మొదలైన అంశాలన్నీ కూడా నీకు ఇక్కడ నోటిఫై రావటం జరుగుతుంది. సో పెట్రోలియం, ఇంపోర్ట్, ప్రొడక్షన్ ఇక చూసుకోండి. ఇంటర్నేషనల్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ధర ఎట్లా ఉంది, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఏ విధంగా విధిస్తున్నది, సేల్స్ ట్యాక్స్ ఏ విధంగా ఉంది, కాంట్రిబ్యూషన్ టు సెంట్రల్ అండ్ స్టేట్ ఎక్స్చెక్కర్కి ఎంతలా ఉంది, డీలర్ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ ఏ విధంగా ఉంటుంది, పెట్రోలియం ప్రైసెస్ ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి. సో మొత్తం డేటా అనేది నీకు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్లో కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో అథెంటికేటెడ్. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనము స్టడీ చేస్తాం, అంటే దీన్ని తీసుకొని అనాలిసిస్ చేయటం అనేది జరుగుతుందండి. సరే, పాయింట్కి వస్తే ఫస్ట్ ఈజీగా మనము, అంటే చాలామందికి ఐడియా ఉండదు దీని మీద ఏ విధంగా పెట్రోలియం అనేది మనము బయటికి తీసుకుంటాము, దాని రిఫైనింగ్ ఏ విధంగా జరుగుతుంది అన్నది చూద్దాం. సో ఫస్ట్ క్రూడ్ పెట్రోలియం. క్రూడ్ అంటే రా మెటీరియల్ అంటాం మనము బాగా రా మెటీరియల్ అంటే ఐడియా ఉంటుంది కదా, ముడి పదార్థం, తెలుగులో ముడి పదార్థం. ఆ ముడి పదార్థంలో మనకు కావలసిన పదార్థాలతో పాటు, ఐటమ్స్తో పాటు ఇతర అంశాలు కూడా ఉంటాయి. క్రూడ్ పెట్రోలియాన్ని నువ్వు తీస్తే, క్రూడ్ పెట్రోలియం తీస్తే అందులో పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది, ఇంకా గ్యాసోలిన్ ఆయిల్ ఉంటుంది, పెప్టైన్ ఉంటుంది, ఇంకొక కెమికల్ కాంపోనెంట్, ఇవన్నీ కలిసి ఉంటుంది అనమాట. ఆ క్రూడ్ పెట్రోలియంని ఆఫ్ షోర్, ఆన్ షోర్ అని తీస్తారు. అలా తీసిన దాన్ని ఇలా ట్రాన్స్పోర్ట్ ద్వారా ఏ దేశాలకు కావాలో ఆ దేశాలకి సరఫరా చేస్తారు. సో అలా సరఫరా చేస్తే అది ఆ దేశాలకు వచ్చి పైప్ లైన్స్ ద్వారా లేదా ఆయిల్ ట్యాంకర్స్ ద్వారా రిఫైనరీస్కి వచ్చి చేరుతుంది. క్రూడ్ పెట్రోలియము తీసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత దేశంలోకి ఆయిల్ రిఫైనరీలకి వచ్చి చేరుతుంది. రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ, మధుర ఆయిల్ రిఫైనరీ, ఇట్లా ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయి కదండి. సో అలా ఆయిల్ రిఫైనరీకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డిస్టిలేషన్ ప్రాసెస్, కెమికల్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఇక్కడ ఆ క్రూడ్ ఆయిల్లో పెట్రోల్ రావటం జరుగుతుంది, డీజిల్ రావటం జరుగుతుంది, అట్లా అన్ని కాంపోనెంట్స్ వస్తాయి. ఈ కాంపోనెంట్స్ అన్నిటినీ సపరేట్ చేస్తారు. సపరేట్ చేసి ఆయిల్ మార్కెట్ కంపెనీస్, ఓఎంసీస్ అంటారు వీటిని. ఓఎంసీ అంటే ఆయిల్ని మార్కెట్ చేసే కంపెనీలు.
అవి కొంటాయి. రిఫైనరీ దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు పెట్రోల్ అమ్ము, ఇదిగో నాకు డీజిల్ అమ్ము, ఇదిగో నాకు నాఫ్తా అమ్ము, లేకపోతే ఇంకోటి అమ్ము, నాకు కిరోసిన్ అమ్ము. ఇట్లా వీళ్ళందరూ కూడా ఆయిల్ రిఫైనరీ దగ్గర నుంచి ఆయిల్ మార్కెట్ కంపెనీలు పర్చేస్ చేస్తాయి. ఇప్పుడు కంపెనీ దగ్గరికి వచ్చేసినాయి అవి, ఆయిల్ మార్కెట్ చేసే కంపెనీ. సో ఈ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అక్కడికి వీళ్ళు కంపెనీ వాళ్ళు, ఓఎన్జీసీ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ అక్కడెక్కడో హెడ్ క్వార్టర్ ఢిల్లీలోనో ముంబైలోనో ఉంటారు. వాళ్ళు ఇవన్నీ కూడా తిరిగి అమ్ముకోలేరు, వీధి తిరిగి వీళ్ళు లీటర్ లెక్క అమ్మలేరు. అందుకని డీలర్స్ని నియమించుకుంటారు. సో ఇట్లా ఓఎన్జీసీ వాళ్ళు డీలర్షిప్ అనౌన్స్ చేస్తారు. నేను ఇలా, నాకు రిఫైనరీ ఉంది, నా రిఫైనరీలో ఇంత పెట్రోల్ వస్తుంది, మీరు ఎవరైనా అమ్ముతారా అంటే, సో ఆ డీలర్షిప్కి మీరు ఎవరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆ డీలర్షిప్ దొరికింది అనుకోండి, సో ఆ పెట్రోల్ ఓఎన్జీసీ నుంచి వచ్చే పెట్రోల్ని మీరు అమ్ముకోవచ్చు. అదేవిధంగా హెచ్పి, హిందుస్థాన్ పెట్రోలియం, సో ఆ రిఫైనరీ వాళ్ళు ఇదిగో నా దగ్గర పెట్రోల్ ఉంది, ఎవడైనా పెట్రోల్ బంక్ పెట్టుకొని అమ్ముకోండియా, సో ఇది నేను డీలర్ అని వీడు డీలర్షిప్ తీసుకొని అమ్ముకుంటూ ఉంటాడు. సో రోడ్డు మీద బంకులు పెట్టుకొని వాళ్ళు పెట్రోల్ అమ్ముకుంటారు. అట్లా క్రూడ్ పెట్రోలియం ఫస్ట్, సో క్రూడ్ పెట్రోలియం నుంచి ట్రాన్స్పోర్టు, ఆ ట్రాన్స్పోర్ట్ నుంచి రిఫైనరీస్ నుంచి కంపెనీకి ట్రాన్స్పోర్టు, కంపెనీ నుంచి మళ్ళీ డీలర్స్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. డీలర్స్ దగ్గర నుంచి ఇక్కడ బంకుల్లో మనకు పెట్రోల్ బంక్స్లో మనం కన్జ్యూమర్ దగ్గరికి వెళ్తుంది. ఇది ప్రాసెస్. క్రూడ్, ట్రాన్స్పోర్ట్, రిఫైనరీ, కంపెనీ, డీలర్, కన్జ్యూమర్. దీనికి సరే ఒక అండర్స్టాండింగ్ అనేది రావాలి కాబట్టి వివరించాను. ఒక వస్తువు ధర అన్నది పెరుగుతుంది అంటే నీకు ఈ ప్రాసెస్ మొత్తంలో ధర పెరుగుతుంది అని సింపుల్గా అర్థమైపోతుందండి. క్రూడ్ పెట్రోలియం ఆయిల్ 10 రూపాయలు పెరిగితే ఆటోమేటిక్గా వీడు ధర పెంచుకుంటాడు, ట్రాన్స్పోర్ట్, వీడి దగ్గర ధర పెరుగుతుంది, వీడి దగ్గర ధర పెరుగుతుంది, వీడి దగ్గర ధర పెరుగుతుంది అన్ని చోట్ల. ప్రైస్ పెరిగిందంటే ప్రతి స్టేజ్లో కూడా ప్రైస్ పెరుగుతుందని అర్థం చేసుకుంటాం మనం. సో ఆ గ్రాఫ్ అర్థం అవ్వాలని నేను ఇది మీకు సింపుల్గా వివరించాను. సో ఇది మనకు పెట్రోలియం ఏ విధంగా కన్స్యూమర్ దగ్గరికి క్రూడ్ పెట్రోలియం చేరుతుందనే దానికి వివరణ. అయితే ఇక్కడ మనము గుర్తుపెట్టుకోండి, క్రూడ్ పెట్రోలియం ధరని అంతర్జాతీయంగా అంతర్జాతీయంగా 3 బెంచ్ మార్క్ ప్రైసెస్ని నిర్ణయిస్తాయి. బెంచ్ మార్క్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ స్థాయిలో అక్కడ వాళ్ళు ఎంత ప్రైస్ చెప్పారో ఇంచుమించు ఆ ప్రైసే పలుకుతూ ఉంటుంది అన్నమాట. అలాంటివి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అంటారు. తర్వాత ఓపెక్, తర్వాత వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్. ఇది జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతాడండి. భారతదేశము బ్రెంట్ BRENT బ్రెంట్ క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఈ బ్రెంట్ అన్నది ఇక్కడ నీకు కనిపిస్తుంది చూడండి, SHETLAND, షెట్లాండ్ ఐలాండ్స్, నార్వే మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్యలో ఒక దీవులు ఉన్నాయి. ఈ దీవుల దగ్గర బ్రెంట్ అనే ప్రాంతం ఉన్నది. ఈ బ్రెంట్ అనే ప్రాంతం దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ సేకరించి దానిని షిప్పుల ద్వారా ముంబైకి మరియు ఇతర ప్రాంతాలకి తరలిస్తారు. సో ఈ బ్రెంట్ అనేది ఈ టెక్నికల్గా మనకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటున్నది. దాన్ని డెన్సిటీ పరంగా కానీ ఇంకోటి మనం ధర పరంగా చూసినా, ట్రాన్స్పోర్ట్ పరంగా చూసినా ఇది మనకు కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మనము బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరని పరిగణలోకి తీసుకుంటాము. ఎక్కువ దాన్ని మనము దిగుమతి చేసుకోవటం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు మీరు దాని గురించి ఈరోజు క్లాస్లో చెప్తున్నారు అంటే, నీకు ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేస్తున్నావా, ఓపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, వీళ్ళ దగ్గర నుంచి వస్తున్న పెట్రోలియంని దిగుమతి చేసుకుంటున్నావా, లేదా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ నుంచి వస్తున్న పెట్రోల్ని దిగుమతి చేస్తున్నావా అంశము మీద ఆన్సర్ రాసే అభ్యర్థికి స్పష్టత ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, లేకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే దీని ధర తగ్గి దీని ధర పెరిగింది అనుకో. ఉదాహరణకి వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో అక్కడ క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే నువ్వు సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో ధరలు పెరిగినాయి కాబట్టి భారతదేశంలో పెట్రోల్ ధర పెరిగింది అని స్టేట్మెంట్ ఇస్తావు. కానీ వాస్తవానికి ఇక్కడ
క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది, కానీ నువ్వు రాయటం మాత్రం పెరిగింది అని రాస్తావు. ఇదే సిచ్యువేషన్ ఏర్పడింది ఒక 10 ఇయర్స్ బిఫోర్. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో బాగా నెగిటివ్ అయిపోయింది, ధరలు బాగా నెగిటివ్ పడిపోయినాయి. ఆ సమయంలో ఈ ఒపెక్ వీళ్ళు ప్రొడక్షన్ని కొన్ని రోజులు ఆపేసిన తర్వాత ఇక్కడ ధరలు విపరీతంగా పెరిగినాయి. సో చాలామంది వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో బ్యారెల్ ధర తగ్గేసరికల్లా పెట్రోల్ ధర తగ్గింది అనుకున్నారు, కాకపోతే ఇక్కడ పెరగటం వలన పెట్రోల్ ధర మళ్ళీ పెరిగింది అక్కడ. సో ఆ స్పష్టత అన్నది నువ్వు ఇప్పుడు చదువుకునే స్టేజ్లో ఉన్నావు, అర్థం చేసుకునే స్టేజ్లో ఉన్నావు కాబట్టి నీకు తెలవాలి. ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒపెక్, ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో ఆర్గనైజేషన్ ఒపెక్లో ఈ దేశాలు వెనిజులా, ఇరాన్, ఇరాక్ ఈ దేశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్, మధ్యధరా సముద్రం దగ్గర, మిడిల్ ఈస్ట్ దగ్గర ఉంటాయి. వీటి దగ్గర నుంచి కూడా మనం దిగుమతిని ఈజీగా చేసుకోవచ్చు, షిప్ నుంచి చాలా తేలిగ్గా వస్తాయి. అందుకే సౌదీ అరేబియా నుంచి, ఒపెక్ దేశాల్లో సౌదీ అరేబియా నుంచి మనం పెట్రోల్ దిగుమతిని అధికంగా దిగుమతి చేసుకుంటాం. ఒపెక్లో అధికంగా పెట్రోల్ని ఉత్పత్తి చేస్తుంది వెనిజులా నగరం, వెనిజులా దేశం. వెనిజులా ఇక్కడ ఉంది, అది మనకు చాలా దూరం, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ అవుతుంది, అందుకని అక్కడి నుంచి దిగుమతి చేసుకోం. మనకు దగ్గరలో సౌదీ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటాం. ఒపెక్లో సౌదీ, ఇరాన్, ఇరాక్ ఇక్కడి నుంచి నడుస్తుంది. ఇది కాకుండా ఎక్కువ దిగుమతి మాత్రం బ్రెంట్ క్రూడ్ ఆయిల్, బ్రెంట్ నుంచి మనకు దిగుమతి. అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు, ధర అయి ఉండొచ్చు, దీని యొక్క డెన్సిటీ అయి ఉండొచ్చు, XYZ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. సో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర నుంచి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకోవటం ఎక్కువగా జరుగుతుంది. సో ఇప్పుడు నీ మైండ్లో ఏముండాలి? ఒకటి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ భారత్ దిగుమతి చేసుకుంటుంది, అదేవిధంగా ఓపెక్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. మనకు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, WTI అంటారు. ఈ WTI ఉన్న రేటుతో సంబంధం లేదు. అంతర్జాతీయంగా బేరెల్ ధర పెరిగింది లేదా తగ్గింది అంటాడు. నువ్వు దీన్ని మర్చిపో, అసలు సంబంధం లేదు, తీసేదాన్ని పక్కన పడి. నీకు ఇదే. సో ఇది నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఉంటాయి కదా, UK, ఈ మధ్యలో ఉన్నది ఇక్కడ. సెకండ్ పాయింట్ క్లియర్. ఏం క్లియర్? పెట్రోలియంలో నీకు బ్రెంట్ అంటే ఏంటి, క్రూడ్ అంటే ఏంటి తెలిసింది. ఇప్పుడు ధరని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర వచ్చి 84 రూపీస్, $84 ఉన్నది. డాలర్. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు, 159, 158 and 159 liters. 1 barrel is equal to 159 liters. ఇంత పెద్ద డ్రమ్ లాగా ఉంటుందండి, మన భాషలో మాట్లాడుకుందాం. సింటెక్స్ ట్యాంక్ ఉంటుంది కదా, 159 లీటర్లు. సింటెక్స్ ట్యాంకు నిండా క్రూడ్ ఆయిల్ పండితే దానిని ఒక బ్యారెల్ అంటాం. దాని ధర, సింటెక్స్ ట్యాంక్ నిండా ఉన్న క్రూడ్ ఆయిల్ ధర $84. $100 కూడా కాదు, 100 కన్నా తక్కువ డాలర్లే, $84. ఏంటండి అంత 159 లీటర్లు, $84 అంతే. దాన్ని ఎక్స్చేంజ్ ఇండియన్ రూపీస్లో కరెన్సీ కన్వర్ట్ చేసి లెక్కేస్తే ఎక్స్చేంజ్ రేట్ అని అఫీషియల్గా వేరేగా ఉంటుంది, 72, 73 రూపీస్ అట్లా. దాని ప్రకారం చూస్తే $6,200 వచ్చిందండి. అది మనం జేబులో నుంచి ఇట్లా డబ్బులు తీసి ఇవ్వాల్సింది. మన దగ్గర డాలర్లు ఏం కాదు కదా, ఇగో 6,200 ఇచ్చి ఒక బ్యారెల్ తీసుకొని వచ్చుకుంటాం. డాలర్స్ ఉంటే డాలర్స్, దాన్ని డాలర్స్లో కన్వర్ట్ చేస్తాం. క్లియర్? అప్పుడు మన ఇంటికి, మన రిఫైనరీ దగ్గరికి వచ్చింది క్రూడ్ ఆయిల్. మథురా రిఫైనరీ అనుకో, లేకపోతే జామ్నగర్లో ఉన్న రిలయన్స్ వాడిది అనుకో. రిలయన్స్ దగ్గరికి వచ్చేసరికల్లా 1 లీటర్ క్రూడ్ ఆయిల్ ధర చెంబుతో తీసాడు, 1 లీటర్ వచ్చింది. దీని ధర ఎంత అన్నాడు అంబానీ గారు, 39 రూపీస్ 40 పైసా. 1 లీటర్ క్రూడ్ ఆయిల్ ధర, పెట్రోల్ ధర కాదు, 1 లీటర్ క్రూడ్ ఆయిల్ ధర 39.4% అని చెప్పాడు. 39.40 రూపీస్. ఇది 1 లీటర్ యొక్క క్రూడ్ ఆయిల్ ధర. ఈరోజు మార్కెట్ ఎంత ఉంది? 115, 100 ప్లస్సే కదండి. ఇక్కడ చూడు, 1 లీటర్ క్రూడ్ ఆయిల్ ధర ఎంత వచ్చిందో, 39 రూపీస్. ఇప్పుడు నేను ఈ రిఫైనరీ అని చెప్పాను చూసావా, ఇక్కడ నుంచి కొనుక్కొని వచ్చేసేసి
ఇక్కడికి వచ్చేసరికల్లా 39 రూపీస్ అయింది. ఇక వీళ్ళు రిఫైనరీ చేసి ఈ ప్రోడక్ట్స్ ఇవి బై ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా తీసేశారు కదా. అవన్నీ తీసేస్తే వాటికి అయిన ఖర్చు 8 రూపాయలు అయింది. 8 రూపాయలు అయింది. మొత్తం ఎంత అయింది? క్రూడ్ ఆయిల్ ప్లస్ రిఫైనరీ ప్లస్ ఓఎంసి లాజిస్టిక్స్ అన్నీ కలిపితే 8 రూపాయలు అవుతున్నది. ఒక లీటర్కి 8 రూపాయలు ఖర్చు అయింది. సో మొత్తం ఎంత వచ్చిందండి? 48 రూపాయల 28 పైసలు వచ్చింది. ఒక లీటర్కి మొత్తం క్రూడ్ ఆయిల్ తీసి రిఫైనరీ చేసి ఒక క్యాన్లో 1 లీటర్ పెట్రోల్ పడితే 1 లీటర్ పెట్రోల్ పట్టాము కింద బాటిల్ నిండా. సో దాని కాస్ట్ 48 రూపాయలు. సో వాస్తవానికి ఇది ధర. వాస్తవానికి మార్కెట్లో ఉండవలసిన పెట్రోల్ ధర ఎంత? 48 రూపాయలు. 1 లీటర్ 48. సరే, లాభం వచ్చింది, నష్టం ఇంకో రూపాయి అమ్ముకో గవర్నమెంట్, ఇంకో 2 రూపాయలకి అమ్ముకో. సో గరిష్టంలో గరిష్టము 50 రూపాయలకి అమ్ముకోరాదు, ఏం పోయింది? లేదా 60 రూపాయలకి అమ్ముకో, పోనీ 70 రూపాయలకి అమ్ముకో. ఏంటండి 100 ప్లస్ 115 రూపీస్ కూడా వెళ్తున్నది. అది రేపు 125 రూపీస్కి వెళ్ళినా ఆశ్చర్యపోకూడదు పెట్రోల్ ధర మనకు. సో ఇది వాస్తవంగా పెట్రోల్ ధర. ఇక్కడి నుంచి మన వాళ్ళు బాధుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్ ఇవన్నీ కలిపితే ఇవి 27 రూపీస్ 90 పైసలు వచ్చింది. ఇంతకుముందు 32 రూపాయలు 90 పైసలు ఉండేది. 32 రూపాయలు 90 పైసలు. 5 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించింది కదా, తగ్గిస్తే 27 రూపాయలు 90 పైసలకు వచ్చింది. మరి డీలర్ ఉన్నాడు కదా ఇక్కడ మనకు, వీడు ఈ డీలర్ ఈ కంపెనీ నుంచి కొన్నప్పుడు డీలర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా, ఏం రూపాయి పనుల అది ఆకర్షించుకొని ఎవడు పని చేయడు కదా. ఇప్పుడు కమిషన్ డీలర్కి 3 రూపాయలు అయిపోయింది. సో 48 రూపాయలు ప్లస్ 27 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ 3 రూపాయలు 80 పైసలు డీలర్, మొత్తం కలిపితే 79 రూపాయలు 80 పైసలు పర్ లీటర్. 1 లీటర్కి 79 రూపాయలు 80 పైసలు వచ్చిందండి పెట్రోల్ ధర. రాష్ట్రాల్లో అమ్ముకోవాలి బంకు దగ్గరికి. ఇప్పుడు రాష్ట్రాలు వ్యాట్ అని ఇంకోటని 24 రూపాయల 50 పైసలు వసూలు చేస్తున్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా, కొన్ని రాష్ట్రాలు ఇంకా ఎక్కువ కూడా వసూలు చేస్తున్నాయి. మొత్తం చేస్తుంటే 103 రూపీస్కి వెళ్ళింది. ఎక్కడ 48 రూపాయల పెట్రోలు, ఎక్కడ 103 రూపీస్. ఇంకా 5 రూపీస్ తగ్గించాలి, లేదా 108 రూపీస్ అవుతుంది. సో డబల్ అవుతుంది నీకు రేటు, డబల్ 100% ఎక్స్ట్రా పన్నుల ద్వారానే వెళ్ళిపోతుంది. ఇక్కడ 27 రూపీస్ కేంద్రం వసూలు చేస్తున్న పన్ను కనిపిస్తుంది కదా, ఇక్కడ 24 రూపీస్ రాష్ట్రం వసూలు చేస్తున్న పన్ను కనిపిస్తుంది కదా. 27 ప్లస్ 24 డీలర్ అంటే కష్టపడుతున్నాడు కాబట్టి ఇవ్వాల్సిందే. పన్నుల్లో ఇక్కడ 27 ప్లస్ 24 ఎంత అవుతున్నదండి? దగ్గరగా మామూలు లెక్కేస్తుంటేనే 52 రూపీస్ వస్తున్నది. నీకు మార్కెట్లో అమ్ముతుంటే మామూలుగా ట్యాక్సులు లేకుండా విడిగా తీసుకొని వస్తే 48 రూపాయలకే పెట్రోల్ వస్తున్నది. 48 రూపాయలకే పెట్రోల్ వస్తున్నది. నువ్వు ట్యాక్స్లు, కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్, ఈ 2 బాధితే వచ్చే ధర 52 రూపాయలండి. 52 రూపాయలు ఇక్కడ. ఈ 2 కలిపితే ధర ఇవ్వాలి, ఇది కలిపితే నీకు 103 రూపీస్ వస్తున్నది. ఇప్పుడు కేంద్రం 5 రూపాయలు తగ్గించిన తర్వాత కూడా కేంద్రం ఇంకా 27 రూపాయలు 90 పైసలు వసూలు చేస్తున్నది. రాష్ట్రాలు 25 రూపాయలు వసూలు చేస్తూనే ఉన్నాయి. ఇంకా రాష్ట్రాలు 1 రూపాయి తగ్గించినా సో రాష్ట్రాలకి సుమారు 500 కోట్ల పైన ఆదాయ నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాలు మేము రూపాయి కూడా తగ్గించుకోమని చెప్తున్నాయి. సో కేంద్రం 32 నుంచి తగ్గించుకుంటూ వచ్చింది కాబట్టి మేము తగ్గించుకునే అవకాశం లేదు, మేమేం 32 రూపాయలు వసూలు చేయట్లేదు, మేము వసూలు చేస్తుంది 24 రూపాయలే అని చెప్తున్నారు. అదే ఇక్కడ ఈయన ఇవ్వటం కూడా జరిగింది. ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 47,000 కోట్ల రూపాయలని ఎక్సైజ్ డ్యూటీ కేంద్రం వసూలు చేస్తున్నది. స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా దాన్ని సర్చార్జ్ అంటారు. 74,000 కోట్లు వసూలు చేస్తుంది. అడిషనల్ ఎక్సైజ్ అంటే దీని సెస్, రోడ్లు, మౌలిక వస్తువులు అభివృద్ధి చేస్తామని చెప్పి 1,98,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఇతర సెస్సులు వాటి మీద
అదేంటి స్వచ్ఛ భారత్ అదో ఇదో అనుకుంటేస్తారు కదా, అది 15,000 కోట్లు. మొత్తం 3,35,000 కోట్ల రూపాయలని 3,35,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వము ఈ పన్నుల ద్వారా వసూలు చేసింది అని మనకి స్టాటిస్టిక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 1 లీటర్ ధర ఇట్లా వచ్చింది, దాన్ని ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తే అట్లా మీకు అర్థమవుతుంది. సో కేంద్ర ప్రభుత్వానికి ఎంత వస్తున్నది? 3,35,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సర్చార్జ్ ఏం వసూలు చేసే అవకాశం లేదు, ఇక్కడ సెస్ వసూలు చేసుకునే అవకాశం ఏమీ లేదు, అంత రాను కూడా రాదు. కేంద్ర ప్రభుత్వం అంటే మొత్తం దేశం మొత్తం ఉన్నది కాబట్టి దానికి అంత డబ్బు అనేది అక్కడ వస్తున్నది. సో రాష్ట్ర ప్రభుత్వానికి అంత రావట్లేదు, అందుకని కొన్ని రాష్ట్రాలు మేము తగ్గించుకునే అవకాశం లేదని తెలుపుతున్నాయి. సో ఇది పెట్రోల్ ధరలు ఏ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తామని. అంతర్జాతీయంగా మనం పరిశీలన చేస్తే పెట్రోల్ ధరకి ట్యాక్సేషన్ హైయెస్ట్ ఇండియాలోనే మనకు కనిపిస్తుంది. 69% ప్రత్యక్ష కానీ పరోక్ష కానీ, ఇంకోటి ఇంకా ఇంపోర్ట్ డ్యూటీలు ఉంటాయి, అవన్నీ వేస్తే ఆ రేట్ కిందది అది వస్తుంది. హైయెస్ట్ ఇండియాలోనే మనకు కనిపిస్తుంది. తర్వాత ఇటలీ, ఇక్కడ అమెరికాలో చూస్తే కేవలము 19% మాత్రమే మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది. ఇండియాకేమో 69 అంటే 70 అనుకో, ఇక్కడ దగ్గరగా. ఇక్కడ అమెరికా చూడు 99. ఎంత వ్యత్యాసం ఉందండి. సో అది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. భారతదేశంలో దీనిని ఎక్కువగా ట్యాక్స్లు అంటే ప్రభుత్వాలు ఆదాయ వనరులుగానే భావిస్తున్నాయి. ఎక్కువ భోపాలు, ముంబై ఇవన్నీ ధరలు ఏ విధంగా ఉన్నాయన్నది అక్కడ తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాము పెట్రోల్ ధర అన్నది స్పష్టంగా అర్థమైంది. అంతర్జాతీయంగా మనము ఏ విధంగా ఉన్నామన్న విషయం కూడా అర్థమైంది. ఇంకొక ప్రాథమిక అంశము, ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ నుంచి ఏ ప్రోడక్ట్లు అంతెంత వస్తాయి. ఒక బ్యారెల్ అంటే నేను చెప్పాను 159 లీటర్స్ క్రూడ్ ఆయిల్ అని చెప్పి, 159 సింటెక్ ట్యాంక్స్లో 159 లీటర్స్ క్రూడ్ ఆయిల్ ఉంది. దాన్ని రిఫైనరీ చేసాం, రిలయన్స్ రిఫైనరీయో మధురా రిఫైనరీలోకి తీసుకొని వెళ్ళాం. సో బై ప్రోడక్ట్స్గా 73 లీటర్ల పెట్రోల్ వస్తుందండి. 73 లీటర్ల పెట్రోల్ వస్తుంది ఒక బ్యారెల్ నుంచి. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ నుంచి 73 లీటర్ల పెట్రోల్ వస్తుంది. 36 లీటర్ల డీజిల్ వస్తుంది. 20 లీటర్ల వైట్ పెట్రోల్ అంటారు, విమానాలు జెట్ ఫ్యూయల్గా ఉపయోగిస్తూ ఉంటారు. వైట్ పెట్రోల్ చాలా కాస్ట్లీ ఉంటుంది. 20 లీటర్ల జెట్ ఫ్యూయల్ వస్తుంది. 6 లీటర్ల ప్రోపెన్ వస్తుంది. ఇంకా కిరోసిన్ అని, నాఫ్తా అని ఇట్లా అదర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి 34 లీటర్ల వరకు వస్తాయి. సో అన్నీ కలిపితే 159 లీటర్స్ రావటం జరుగుతుంది. ప్రాపర్గా ఉపయోగించుకుంటే 1 బ్యారెల్కి నువ్వు ఒక బ్యారెల్ కొనటానికి $84 నువ్వు ఖర్చు చేస్తున్నప్పుడు, 6,000 రూపాయలని నువ్వు 6,500 సంథింగ్ నువ్వు ఖర్చు చేస్తున్నప్పుడు, ఈ ప్రోడక్ట్స్ నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే 84 రూపాయలని 840 రూపాయల పైన సంపాదించవచ్చు. ఇంత హెవీ ట్యాక్సేషన్ కూడా అవసరం లేదు. చూడండి, ఒక్కొక్క లీటరు నువ్వు 73 లీటర్లు అంటే 73 ఇంటూ ఒక్కొక్క దాన్ని నువ్వు 100 రూపీస్కి అమ్ముతున్నావు, అవునా కదా? లీటర్ 100 రూపీస్కి అమ్ముతుంటే 7,300 రూపాయలు ఇక్కడే వచ్చేస్తున్నది నీకు ఆదాయము. నువ్వు ఒక బ్యారెల్ ఏమో 6,500కి కొంటున్నావు. కేవలం పెట్రోలియం ప్రోడక్ట్స్ మాత్రమే అమ్మితే నువ్వు సంపాదించేస్తున్నావు మొత్తం. ఇంకా ఎందుకు అంత ఎక్సైజ్ డ్యూటీ అని ఇంకోటని ప్రజల్ని హింసిస్తున్నాం? భారతదేశంలో ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ పరిశీలన చేస్తే ఏదో నిష్పత్తి పరంగా ఇది 52 ఇది 48 ఉండొచ్చు, కానీ స్టిల్ పరోక్ష పన్నులు ప్రజల్ని పీడిస్తున్నాయి అన్నది వాస్తవ సత్యము. ఇది కేంద్ర ప్రభుత్వం తీస్తుందా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇద్దరూ కలిసే, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఇద్దరు జనాల్నే పిండి పిప్పి చేస్తున్నారన్నది కనిపిస్తున్న స్టాటిస్టిక్స్.
ఒట్టి పెట్రోల్ అమ్మటం ద్వారా నీకు క్రూడ్కి ఎంతైతే, అందుకే నీకు ఫస్ట్ నేను ఇక్కడ నుంచి క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాను. ఇంత ప్రాసెస్ జరిగి నీకు ఇక్కడ బయటకు వచ్చింది, ఇక్కడ అమ్ముతున్నావు అని చెప్పాను. మొత్తం నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చి అమ్మినా కానీ ఒట్టి అక్కడే నీ కలెక్షన్ మొత్తం వచ్చేస్తుంది లెక్కేస్తే. ఇంకా ఇవన్నీ కూడా నీకు ఎక్స్ట్రా మనీ. ఒక బ్యారెల్ మీద 7,300 లాభమే వచ్చింది. ఇంకా 36 లీటర్ల డీజిల్ అమ్ముకో, అది కూడా 90 రూపాయలు ఎంతో, 100 రూపాయలు ఉన్నట్టుంది. 20 లీటర్ల జెట్ ఫ్యూయల్, అది చాలా కాస్ట్ ఉంటుంది, అది వస్తున్నది. ప్రోపెన్ వస్తుంది, కిరోసిన్ వస్తుంది, నాఫ్తా వస్తుంది, ఫెర్టిలైజర్కి ఇన్పుట్స్ వస్తున్నాయి. ఎంత ఆదాయం అండి ఒక బ్యారెల్కి. ఇవన్నిటినీ ఇంకా ఇంకా వినియోగించుకోవటంలో ప్రభుత్వం అసమర్థంగా ఉన్నది అన్నది విశ్లేషకుల యొక్క అభిప్రాయము. ఇక్కడే దొరికాడు, దొరికినప్పుడే వీడిని వేసేయాలన్నట్టుగా ఇక్కడ బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నది ఒక భావన. సరే, ఏమైతే అదైంది. ఇదైతే నీకు ఒక ప్రాథమిక అవగాహన, వాట్ ఈస్ వాట్ అనేది అర్థమైంది. ఇక్కడి నుంచి ఆన్సర్ రాస్తామండి. నీకు సబ్జెక్ట్ తెలవాలి, అందులో ఏమున్నది, పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తున్నది, క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి, క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ఎంతకు అమ్ముతున్నాడు, మనం ఏ క్రూడ్ ఆయిల్ తీసుకొస్తున్నాము, బ్రెంటా, ఒపెక్ నుంచా, అక్కడి నుంచా, ఆ క్రూడ్ ఆయిల్లో ఇంకేమేం ప్రోడక్ట్స్ వస్తాయి, వాటి ధర ఎట్లా ఉంటుంది, పెట్రోల్ ధర అంత ఉండటానికి గల కారణం ఏంటి. ఇప్పుడు ఆన్సర్ రాయి. ఇప్పుడు నీకు సబ్జెక్ట్ వచ్చింది, ఇప్పుడు ఆన్సర్లోకి దిగుతావు. ఏమీ లేకుండా నేను ఇచ్చిన నోట్సో, లేకపోతే ఇంకోసారి ఇచ్చిన నోట్స్, లేకపోతే ఏదైనా మ్యాగజైన్లో ఉన్న నోట్సో, పెట్రోల్ ధర పెరగటానికి ఏవో 4 కారణాలు పటపట చదువుకొని సంబంధం లేకుండా, ఆన్సర్లో బలము లేకుండా, ఆన్సర్ని విశ్లేషణ చేయకుండా ఆన్సర్ ప్రజెంట్ చేసి వచ్చి ఫోన్ చేస్తారు. ఆన్సర్ రాసామమ్మా, రాశాను సార్. బాగా రాశారా అండి? బాగా రాసామండి. విశ్లేషణ బాగా చేశారా? బాగానే చేసాము. వెల్ అండ్ గుడ్. ఇంకా బాగా విశ్లేషణ చేయొచ్చు, ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు. పాయింట్ అర్థమవుతుంది అభ్యర్థులకి, చెప్పవలసిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. సో ఇట్లా చాలా స్పష్టత అనేది ఉండాలి. సో ఎక్కడైతే అక్కడ నువ్వు కరెక్ట్గా ప్రజెంటేషన్ని ఉండాలి. అంతేగాని ఓన్లీ పైన రాసి నేను బాగా రాశాను అనుకోవచ్చు, అనుకోవటంలో తప్పలేదు. కాకపోతే మనం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి దాని అవుట్కమ్ని సాధించే తీరుతాము. ఆ విధంగానే మీరు ట్రైనప్ చేసుకోండి మిమ్మల్ని మీరు. అంతర్జాతీయ ధరలు పెరగడానికి ముఖ్య కారణాలు 10 పాయింట్లు అయితే నాకు ఆన్సర్లో కనబడాలండి. అంతే, నాకు ఏమొద్దు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నీట్గా 10 సబ్ హెడ్డింగ్స్ నాకు క్లియర్గా ఆన్సర్లు. నువ్వు ఎప్పుడు ఆన్సర్ ప్రజెంట్ చేసినా కానీ, మన అభ్యర్థి ఎవరైనా కానీ, ఇక్కడైనా ఎగ్జామ్ హాల్లో అయినా, ఇంట్రడక్షన్ ఒక 25 పదాలు, కంక్లూజన్ ఒక 25 పదాలు, మధ్యలో 10 పాయింట్స్. అది నువ్వు డిస్కషన్ అడగని, లేకపోతే క్రిటిక్స్ అని అడగని, మొత్తం సబ్జెక్ట్ ఇస్తున్నా. ధరలు పెరగడానికి కారణం ఏంటి, దాని యొక్క అనుకూల ప్రభావం ఏంటి, దానికి ప్రతికూల ప్రభావం ఏంటి, దాని మీద 10 పాయింట్లు. ఓవరాల్గా నువ్వు మొత్తము ఇంత నాలెడ్జ్ ఉంటే ఇక్కడ వాడు విమర్శ చేయమన్నా, చర్చించమన్నా, విశ్లేషణ చేయమన్నా, ఇంకోటి చేయమన్నా కానీ చేసుకొని రావచ్చు. కానీ 10 పాయింట్లు నీట్గా కనబడాలి. ఎగ్జామినర్ యొక్క బ్లూ ప్రింటు, వాడి దగ్గర ఉండే బ్లూ ప్రింటు, మీరు రాసిన ఆన్సరు దాదాపు మ్యాచ్ అయిపోవాలి. మ్యాచ్ అయితే సో 10కి కనీసంలో కనీసం 5 గ్యారంటీ. నీట్గా ప్రజెంట్ చేస్తే ఇంకో మార్క్ వస్తుంది. 6/10 గుడ్ స్కోర్. ఇంకా కావాలంటే 7/10 మ్యాక్సిమం గుడ్ స్కోర్. సో 5 వచ్చిందంటేనే నీ సెలక్షన్ అవుతున్నది. 6 వచ్చిందంటే మెరిట్లోకి వెళ్తున్నావు. 7 వచ్చిందంటే టాపర్ అయిపోతున్నావు. సో 5 మినిమం రావాలి అంటే నువ్వు 10 పాయింట్స్ రాయాలి. 10 పాయింట్స్ రాయాలి, తప్పదు కదండి. ఆ 10 పాయింట్స్ కూడా అకార్డింగ్ టు ఎగ్జామ్ క్వశ్చన్ డిమాండ్. ఏదో డంప్ కొట్టేసి రావద్దు. క్లియర్? ఇవన్నీ చెప్పుకోవాలి. ఇవి చదవకుండా ఈ 10 పాయింట్లు చదువుకోబో అంటే ఇక అట్లాగే ఉంటుంది వ్యాపారాలు. సో అట్లా చేయొద్దు, ఇట్లా నీట్గా చేసుకో. సో ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లు ఏ విధంగా కారణమవుతున్నాయి? అంతర్జాతీయంగా జరుగుతున్న అతి ఉత్పత్తి కానీ, లో ఉత్పత్తి కానీ, తక్కువ ఉత్పత్తి కానీ, లేదా అంతర్జాతీయ పరిణామాల వల్ల కానీ ధరల్లో హెచ్చు తగ్గులు అనేది ఏర్పడుతూ వస్తున్నది. సో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక ధరకి లభిస్తుంది,
ఒపెక్లో ఒక ధరకి లభిస్తుంది. మనకు ఏ ధర కన్వీనియంట్ ఉందో అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటాము. సో అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ధర 80 రూపాయలు ఉండొచ్చు, ఒకప్పుడు 60 రూపాయలు ఉండొచ్చు. ఇదే ధర రేపు ఈరోజు 80 ఉన్నది, రేపు 50కి పడవచ్చు. దాని తర్వాత 110కైనా చేరచ్చు. యుద్ధము ఇలాంటిది, చైనా అరుణాచల్ని ఆక్రమిస్తున్నా, లేకపోయినా చైనా ఈ తైవాన్ని ఆక్రమిస్తున్నా, ఇట్లాంటి జరుగుతున్న సమయంలో అంతర్జాతీయంగా స్తంభన ఏర్పడి పెట్రోల్ బ్యారెల్ ధర అన్నది పెరుగుతుంది. సో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర అన్నది పెట్రోల్ ధరపై ప్రభావాన్ని చూపిస్తుంది. చాలు. సో రవాణా కూడా నువ్వు పైప్ లైన్ వేసుకుంటూ వచ్చావు. ఎక్కడ స్కాట్లాండ్, ఎక్కడ ఐలాండ్, అక్కడి నుంచి పైప్ లైన్ వేసుకుంటూ వచ్చి అది ఎక్కడైనా లీక్ అవుతుందా? పైప్ లైన్ వేయగానే రాదు కదా, అది పైనుంచి ట్యాంక్లో, మన ఇంటి పైన ఉన్న ట్యాంక్లో నుంచి నీరు కిందకి రావాలంటేనే పెద్ద పైప్ లైన్, దాని మీద ఈ మంత్ ఎప్పుడు సర్వేలెన్స్ చేసుకుంటూ ఉండాలి, అక్కడ లీక్ ఉన్నదా చూసుకుంటూ ఉండాలి, అట్లా ఉండాలి. మరి దేశాల నుంచి వస్తున్నప్పుడు ఒకటి పైప్ లైన్ ఒకటి సరిపోదు. ఇంకా వేరే ట్రాన్స్పోర్ట్ విమానాల ద్వారా వస్తుందా, లేకపోతే ఈ ఓడల ద్వారా తీసుకొని వస్తామా, ఇట్లాంటి రవాణా అన్నది కూడా ఇంపాక్ట్ పడుతుంది. మొన్న టైం బ్యాడ్ చూడండి, సూయిజ్ కెనాల్లో అడ్డంగా ఒక పడవ ఇరుక్కుపోయింది. సూయిజ్ కెనాల్లో మధ్యలో పడవ అన్నది ఇరుక్కుపోయింది. ఇక్కడ పడవ ఇరుక్కుపోవటంతో ఇక్కడి నుంచి రావాల్సిన ఆయిల్ ఏదైతే ఉంటుందో అది 5 రోజులు అక్కడే ఉండిపోయింది. ఆటోమేటిక్గా ఇక్కడ ధర పెరిగింది. ఒకనొక టైంకి ఏమైందంటే, ఇది ఈ సూయిజ్ కెనాల్లో ఈ పడవ బయటికి రాకపోతే వీళ్ళు చుట్టూ తిరుగుకుంటూ రావాల్సి వచ్చేది. ఇంకా అది డబల్ ట్రిబుల్ అయ్యే అవకాశం కూడా ఉండేది. చాలా భయపడ్డారు అప్పుడు సడన్గా. అట్లా రవాణా ఛార్జెస్ కూడా దీని మీద పడుతుంటాయి. పన్నులు ఇప్పుడే చూపించాను. వాళ్ళు ఎక్సైజ్ డ్యూటీ ఏంటో, స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ ఏంటో, ఇంకో ఎక్సైజ్ డ్యూటీ ఏంటో, సర్చార్జ్ ఏంటో, సెస్ ఏంటో, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పన్నులు, వాళ్ళ ఇష్టమే, గవర్నమెంట్ కాబట్టి పన్నులు. శుద్ధి చేయటము నిలవాయిగా అది ప్రాసెసింగ్ ఫీజు అవుతూనే ఉంటుంది కదా ఎక్కడైనా కానీ. అంత పెద్ద ఇండస్ట్రీ మెయింటైన్ చేయాలంటే కార్మికులకి జీతాలు ఇవన్నీ నడిస్తేనే కదా నీకు రిఫైనరీలో శుద్ధి అయ్యేది. సో శుద్ధి అయిన దాన్ని తీసుకొని రిఫైండ్ అయిన దాన్ని నిల్వ చేయాలి కదండి. నిల్వ చేయకుండా అట్లా పంపిస్తూ ఉండలేము కదా. సో లాజిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో లాజిస్టిక్స్ అవన్నీ మెయింటెనెన్స్ మామూలుగా ఏం ఫ్రీగా రావు ఇక్కడ కూడా. సో ఇవన్నీ మెయింటెనెన్స్ ఖర్చు పెరిగిపోతుంది. అవన్నీ కూడా ఇందులో నేను అందుకే నీకు ధరలు పెరగటానికి ముఖ్య కారణము, నీకు ఈ మ్యాప్ ఒకటి అర్థమైందంటే ఫ్లో, ఈ ప్రతి పాయింట్లో కూడా నీకు ధర పెరుగుతూనే వస్తుంది. ఎక్కడ పెరిగినా దాని ఇంపాక్ట్ మొత్తం ధర పెరుగుతూనే వస్తుంది. ఇక రిఫైనరీ ఖర్చులు, ఒక 2 రోజులు కరెంట్ పోయింది అనుకో, దాని లాస్ అంతా కూడా ఎవరి మీద వేస్తాడు? వీడు ఏం భరించడు, వీడి మీదే పడుతుంది. ఇక్కడ సూయిజ్ కెనాల్లో పడవ ఆగిపోతే వాడు చుట్టూ తిరిగి వస్తే ఆ ఖర్చు వాడు భరించడు, వీడి దగ్గరే మన కారే భరించాలి, మన బైకే భరించాలి. ఎక్కడి నుంచి ఏం జరిగినా కానీ ఇక్కడ ధర పెరిగినా నేనే భరించాలి, నువ్వే భరించాలి. ఇక్కడ వీడికి రూపాయల లాభం రావాలన్నా నువ్వు భరించాలి, నేను భరించాలి. అందుకే ఇది మ్యాప్ని నీకు ఈజీగా ఉంటుందని వివరించాను. శుద్ధి ఆదాయ వనరుగా భావిస్తున్నాయి. ఇక పెట్రోల్ అన్నది జిఎస్టీలో కూడా తేలేదు. సరే ఈరోజు చేస్తారు, రేపు తెస్తారు. ప్రతి ప్రభుత్వం అంటే కేంద్రము కానీ ఇటు రాష్ట్రం ఈరోజు తిట్టుకుంటున్నాయి. నువ్వు పెంచావంటే నువ్వు పెంచు, నువ్వు తగ్గి అంటే నువ్వు తగ్గి. ఇద్దరికి కూడా అది ఆదాయ వనరులుగానే ఉన్నదండి. దాన్ని పెట్రోలు ఇది సరే ఆదాయ వనరులుగా ఎంతవరకు చూస్తాం, కొంతవరకు ఉంటుంది. ఇది మరీ బానిసత్వం ఉంటుంది. స్లావరీని ఎట్లయితే వాడు ఉపయోగించుకుంటాడో టోటల్ ఎక్స్ట్రాక్షన్ పిండి పిప్పి చేసేస్తున్నారు వీళ్ళు. అందుకే నేను ధరలు కూడా నీకు ఇంత స్పష్టంగా వివరించి చెప్పడానికి నాకు టైం ఎక్కువైంది కాదు, నేనేదో నీకు ఇస్తున్నానని కాదు. ఇక్కడ నీకు 48 రూపాయలకు వస్తున్నప్పుడు నీకు 110 రూపాయలకి అమ్ముతున్నాడు అంటే ఏ రేషియోలో పన్నులు వేస్తున్నాడండి? ఇక్కడ చూడు, అంతర్జాతీయంగా నీకు ఇండియాలో ఆ స్థాయిలో ఉంది, యుఎస్ఏలో ఆ స్థాయిలో ఉంది. సో ఏ స్థాయిలో దీనిని ఒక ఆదాయ వనరులుగా భావించడం జరుగుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. కరోనా సమయంలో అందరి ఆదాయాలు పడిపోతున్నా కానీ కేంద్ర ప్రభుత్వానికి 2.5 లక్షల కోట్ల రూపాయలు దీని ద్వారానే వచ్చింది. ఎస్టిమేట్ చేయండి ఏ రేంజ్లో వాళ్ళు దీన్ని యూజ్ చేస్తున్నారు. తగ్గినంటే తగ్గినన్నారు వాళ్ళు. ప్రభుత్వ ఖజానా లోటు భర్తీ, ఫిజికల్ డెఫిషియట్ అనేది మనకు ఒక శాపం లాగా తయారైంది.
అది అన్ని ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పెడతాం, ఇంకోటి పెడతాం, ఎన్ని చేసినా కానీ అక్కడ ఆ లోటు అనేది పూర్తి కాదు. ఇక్కడి నుంచి వచ్చేదాన్ని అక్కడ లోట్లో కొద్దిగా భర్తీ చేసుకోవడానికి మోర్ ఎక్స్పెండిచర్ లెస్ రెవెన్యూ ఇస్ నథింగ్ బట్ డెఫిషియట్. సో ఆ డెఫిషియట్ ఎక్కడ? ఖజానాలో డెఫిషియట్. ఖజానా డెఫిషియట్ని పూరించేది ఏంటి? పెట్రోలియం మీద. ఇప్పుడు ₹2 కాదు, ఇంకో ₹4 ఏమంటాం. ఎందుకు? ఇది సంక్షేమ కార్యక్రమాలకి నిధులు అందించాలి. ఇప్పుడు మొన్న తగ్గియండి అని కేంద్రాన్ని అడిగితే మేము ఎట్ట తగ్గిస్తామయ్యా, తగ్గియటానికి కుదరదు. గవర్నమెంట్ స్టేట్మెంట్. అందరికీ నేను వ్యాక్సిన్ ఇవ్వట్లేదా, కోవాక్సిన్, కోవిషీల్డ్, ఆ డబ్బులన్నీ నేను ఎక్కడి నుంచి తేవాలి? పెట్రోల్ ధరలు తగ్గినన్నారు వాళ్ళు. ఎలక్షన్ రిజల్ట్ అదేదో తిరగబడిందో ఏంటో, వాళ్ళ భయం ఏంటో, ఇక మనం దాని గురించి మాట్లాడకూడదు. తర్వాత ₹5 దిగొచ్చింది. ఇక్కడ వచ్చే డబ్బు అన్నది వేరే దాంట్లో పంపింగ్ చేయడానికి ఉపయోగించుకోవటానికి కూడా వీళ్ళకి ఆ కోవాక్సిన్కి ఇంకా వేరే రూట్ ఉంది. దానికి దీనికి సంబంధం ఏంటండి? సంక్షేమ కార్యక్రమాలకి నిధులన్నిటి కూడా దీని మీద వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రతి దానికి ఇది లింక్ అయి ఉంటుంది. పెట్రోల్ అన్నది అన్ని రకాల ట్రాన్స్పోర్ట్స్కి, అన్ని రకాల డెవలప్మెంట్స్కి పెట్రోల్ అనేది తప్పనిసరి. అది మనకు అందరూ వాడతాం, దాని గురించి ఆలోచించేంత ఓపిక కూడా ఉండదు. సో ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. సో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంది. అవస్థాపన సౌకర్యాలు, రోడ్డు ట్యాక్స్ అని వాళ్ళే వసూలు చేస్తున్నారు. రాష్ట్రాలు కూడా ఆదాయ వనరులుగా భావిస్తున్నాయి. సో డే బై డే డిమాండ్ అనేది పెరుగుతూ వస్తుంది. డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా రేట్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది. 1950లో పెట్రోల్ రేట్ ఏ విధంగా ఉంది, 70లో ఏ విధంగా ఉంది, 90లో ఏ విధంగా ఉంది, 2000 సంవత్సరంలో ఏ విధంగా ఉంది, 2010లో ఏ విధంగా ఉంది, 2020లో ఏ విధంగా ఉంది. మీకు ఆ రోజుల్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఈ రోజుల్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెరుగుతూ వస్తున్నాయి. సో పెట్రోల్కి డిమాండ్ పెరుగుతూ వస్తుంది. డిమాండ్ పెరుగుతూ వస్తుంటే మనకు ఆటోమేటిక్గా ధర కూడా పెరుగుతూ వస్తుంది. సో పెట్రోల్ ధరలు పెరగటానికి ఈ అంశాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా నీకు బెటర్గా ఏమనిపించినా రాయొచ్చు, కానీ ఈ 10 పాయింట్స్ మాత్రం తప్పనిసరిగా ఉంచు. దీనివల్ల అనుకూలమైన ప్రభావాలు ఏంటి? ప్రతికూల ప్రభావాలు ఉన్నది, ద్రవ్యోల్బణం, అది అందరూ రాస్తారు. ఇప్పుడు అనుకూలంగా ఏమున్నాయి? దీని కనీసం ఒక 4-5 పాయింట్లు అయినా కానీ మనం అందుకోవాలి. సో ఫిజికల్ డెఫిషిట్ భర్తీకి ఇది చక్కటి అవకాశము. ఎక్స్పెండిచర్ పెరిగి రెవెన్యూ తగ్గుతున్నప్పుడు అక్కడ తీసుకొని వెళ్ళి ఇది పడేస్తూ వస్తుంది. ప్రభుత్వం రుణం తీసుకునే ఖర్చు తగ్గుతుంది. నీకు 3.5 లక్షల కోట్ల రూపాయలు దీని ద్వారానే వస్తుంటే ఇంకా పబ్లిక్ అకౌంట్ ఫండ్కి, పిఎస్సికి వెళ్ళటానికి, పిఎఫ్కి వెళ్ళటానికి ఎంత దానికి పెద్ద అవసరం అనేది ఉండదు. దానికి 1 లక్ష కోట్లు కావాలి అన్నప్పుడు ఇక్కడ ఇంకో ₹2 పెంచుకుంటుంది, డబ్బులు వచ్చేస్తాయి. ఇది బారోయింగ్, సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్ పవర్ ఏదైతే ఉంటుందో, కాస్ట్ ఆఫ్ బారోయింగ్లో కాస్ట్ ఆఫ్ బారోయింగ్ని తగ్గిస్తుంది. ప్రభుత్వం రుణం తీసుకునే ఖర్చునిది తగ్గిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, గవర్నమెంట్ ఆదాయం పెరుగుతుంది, అనుకూలము. సాంఘిక సంక్షేమానికి చక్కగా నిధులు అందుతాయి. ఈరోజు కరోనా బారి నుంచి కేంద్ర ప్రభుత్వం రక్షించగలుగుతుంది ఇంతమందిని అంటే వ్యాక్సిన్ సకాలంలో ఇవ్వబట్టే కదండి. మరి ఆ వ్యాక్సిన్ మోడీ తన జేబులో నుంచి డబ్బులు తీసిస్తాడా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరన్నా జేబులో డబ్బులు తీసిస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరు ఏమీ చేయలేరు. మరి ఏం చేయనప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో ఒక రూట్ రావాలి. ఏదో ఒక రూట్లో మంచి రూట్ ఏది ఉంది? ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటే వాడు కట్టడు, కార్పొరేషన్ ట్యాక్స్ కట్టమంటే అప్పటి వరకు నా ఆదాయం గంటకి 100 కోట్లు అన్నవాడు ట్యాక్స్ కట్టరా, కార్పొరేషన్ ట్యాక్స్ కట్టరా అంటే కంపెనీ మొత్తం నష్టాల్లోనే ఉందని చూపిస్తాడు. ఎవరి గురించి చెప్తున్నాను మీకు తెలుసు. ఆదాయం నాకు ఇంత వస్తుంది, నా సినిమా బ్లాక్ బస్టర్, నా కంపెనీ సూపర్ హిట్ అన్నోడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టరా అంటే అటర్ ఫ్లాప్. అక్కడ పరోక్ష పనులు ఎంత, పప్పు మీద, ఉప్పు మీద, నిప్పు మీద ఎంత వేసుకున్నా అంతే. అక్కడ అందరికీ ఒక పాయింట్ దగ్గర దొరుకుతాడు వాడు, డబ్బున్నోడైనా పేదోడైనా ఎవడైనా కానీ. పెట్రోల్ చక్కగా కనిపిస్తుంది, దొరికాడు. సో ఇక్కడ ప్రభుత్వము ఈ సంక్షేమ కార్యక్రమాలకి నిధులు వసూలు చేసుకోవడానికి ఈ అనుకూల ప్రభావంలో దీన్ని సేకరించి వసూలు చేసి ఖర్చు పెడుతూ వస్తుంది. అంతే కదా సాంఘిక సంక్షేమ కార్యక్రమం. నెక్స్ట్ ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు. వాళ్ళే చెప్తున్నారు, సర్చార్జ్ వసూలు చేస్తున్నారు. 4 లైన్ కావాలంటే
దొరికాడు కదా, వెయ్యి. 6 లైన్ రోడ్డు కావాలి, వెయ్యి. రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది బ్యారెల్ ధర మీకు ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ మీరు దాంట్లో నేను చెప్పిన PPAC.comలో తీస్తే మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ 31% వ్యాట్ వసూలు చేస్తుంది. 31% వ్యాట్ ప్లస్ 4 రూపీస్ పర్ లీటర్. 1 లీటర్ పెట్రోల్ అమ్మితే ఆంధ్రప్రదేశ్లో 4 రూపాయలు వసూలు చేయటం జరుగుతున్నది. ప్లస్ 1 రూపీ పర్ లీటర్ రోడ్ డెవలప్మెంట్ సెస్. రోడ్ల డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ఎట్లున్నాయో ఆంధ్రప్రదేశ్ చాలా చక్కగా తెలుసు మీ అందరికి కూడా, బాగున్నాయి. ఇక నేను దాని గురించి చర్చించక్కర్లే, స్వయంగా అనుభవిస్తున్నారు కాబట్టి మీకే తెలుస్తుంది. 1 లీటర్ పెట్రోల్ మీరు కొంటే బైక్ తీసుకొని వెళ్ళి చక్కగా పిల్లలతోటో ఫ్రెండ్స్తో షికారుకి వెళ్ళి 1 లీటర్ పెట్రోల్ పెట్టిస్తే అక్కడ మీరు ఇచ్చే ఆ డబ్బులో 1 రూపాయి మీరు వచ్చిన ఆ రోడ్డు డెవలప్మెంట్, ఎన్ని గుంతలు దాటి వచ్చారు, ఎంత స్పీడ్ బ్రేకర్లు దాటొచ్చారు, ఎక్కడ మీరు పడిపోబోయి కాలు చేతులు ఎరగొట్టుకున్నారు, వీటన్నిటిని సవరించుకోవటానికి 1 రూపాయి ఖర్చు చేస్తున్నారు. ఇది ఇక్కడ 31% వ్యాట్, 4 రూపీస్ పర్ లీటరు వ్యాట్. ఇది రాజధాని డెవలప్మెంట్ దాని కిందని వసూలు చేస్తున్నారు. ఇక దాని గురించి నేను ఎక్కువ మాట్లాడక్కర్లేదు, మీకే తెలుసు. రాజధాని డెవలప్మెంట్, 1 రూపీ పర్ లీటర్ రోడ్ డెవలప్మెంట్. సరే, ఇది ఇక వేరే రాష్ట్రాల గురించి మనం చెప్పకల్లే. ఆంధ్రప్రదేశ్ అట్లా, అరుణాచల్ ప్రదేశ్ 20 రూపాయలు వసూలు, అస్సాం 32.6%, బీహార్ 26% అంటే 16 రూపాయలు వసూలు చేస్తుంది, చండీగఢ్ గుజరాత్ 20 రూపాయలు వసూలు చేస్తుంది ప్లస్ 4 రూపీస్ సెస్ ఆన్ టౌన్ రేట్ అంట, హర్యానా, హిమాచల్, కర్ణాటక 35% సేల్స్ ట్యాక్స్, కేరళ 30%, తెలంగాణ ఎక్కడుంది ఇది, ఇక్కడ ఉంది, తెలంగాణ 35.20% వ్యాట్. 35.20%. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో రకంగా వాల్యూ ఎడిషన్ ట్యాక్స్ వ్యాట్ని వసూలు చేస్తూ ఉంటాయి. ఇక్కడ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, రోడ్డు డెవలప్మెంట్ అని, సెస్ అని, ఎడ్యుకేషన్కి అని, వాటన్నిటికి కూడా వీళ్ళు ఈ విధంగా కలెక్ట్ చేస్తున్నాయి రాష్ట్రాలు కూడా. ఆర్థిక అవస్థాపన అంటే అది రోడ్ల నిర్మాణం అదే కదండి. కేంద్రము డైరెక్ట్గా రోడ్ డెవలప్మెంట్ అని తీసుకుంటున్నాయి, రాష్ట్రాలు కూడా వసూలు చేస్తున్నాయి. దీనివల్ల ప్రాంతీయ అసమానతలకి నిధులు అందించడానికి అవకాశం ఏర్పడుతూ వస్తుంది. అన్ని ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ, అన్ని ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా ప్రాంతీయ అసమానత తగ్గి చక్కగా ఉంటుంది. రాష్ట్రాల్లో అభివృద్ధి, రోడ్లన్నీ చక్కగా ఉంటున్నాయి, ఇంకా ఇతర డెవలప్మెంట్స్, రాజధాని చక్కగా ఉంటుంది, ఇంకా డెవలప్మెంట్స్ అన్ని పాసిబుల్ అవుతున్నాయి. అన్ని పాసిబుల్ అయితే రాష్ట్రం డెవలప్మెంటే కదా, అవునా కదా. సో ఇవన్నీ ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టే కేంద్రం నేను విధిస్తున్నాను నువ్వు భరించు అంటుంది, రాష్ట్రం నేను కూడా విధిస్తాను నువ్వే భరించాలి. అల్టిమేట్గా వినియోగదారుడే భరించాలి. ఈ దేశంలో ఎవరు భరించరు అక్కడ. ఇది అనుకూల ప్రభావాలు. మరి ప్రతికూల ప్రభావాలు ఏమున్నాయి? ఇక దీని గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ఇక అన్నీ ఒకదానికొకటి ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఒకటి ధర పెరిగితే, ఇప్పుడు వెహికల్ పూణే నుంచి చెన్నై రావాలి, కొన్ని వస్తువులు పూణేలో పెట్రోల్ కొట్టించుకోవాలి, అక్కడ వాడి వ్యాటు అది ఇది బాస్తాడు, వయా తెలంగాణ వాడు వ్యాటు అవన్నీ బాస్తాడు, ఆంధ్ర వయా వ్యాటు అవన్నీ వాళ్ళు బాస్తారు, రోడ్ సెస్ ఇంకో పర్సెంట్, రాజధాని అని ఇంకోటి, అలా తమిళనాడుకి. పూణే నుంచి తమిళనాడుకి వెళ్ళేసరికల్లా ఇన్ని చోట్ల నువ్వు పెట్రోల్ కొట్టించుకున్న చోటల్లా ఒకటి రోడ్ ట్యాక్స్, రోడ్డు డెవలప్మెంట్ అంటాడు, ఇంకోటేమో ఇంకో డెవలప్మెంట్, అన్ని ధరలు అన్నది పెరిగిపోతుంది. విత్ ఇన్ ద స్టేట్ తీసుకున్నా కానీ 80 రూపాయలు ఉన్నప్పుడు, పెట్రోల్ ధర 80 రూపాయలు ఉన్నప్పుడు నేను ఈ పెన్నుని 10 రూపాయలకి అమ్ముతున్నా. పెట్రోల్ ధర ఈరోజు 120 రూపాయలు ఉన్నప్పుడు అదే 10 రూపాయలకి అమ్మాలంటే నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు రావు. ఖచ్చితంగా నేను దీన్ని 12 రూపాయలకి అమ్మాల్సిందే. వినియోగదారుడు కావాలంటే భరిస్తాడు, లేకపోతే వాడు దాన్ని పెన్సిల్ చెక్కొని రాసుకుంటాడు.
అది కూడా లేకపోతే బల్పం పలక బల్పం రాసుకుంటాడు. అది కూడా దొరకకపోతే ఇసుక పోసుకొని దాని మీద చేత్తో, అప్పట్లో పలక బల్పం లేనప్పుడు 1920s అట్లా చదువుకునే వాళ్ళంట. అట్లా చదువుకుంటాడు. ఇక చేతకన్నప్పుడు ఏం చేయాలి, తప్పదు. అది పరిస్థితి. పెట్రోల్ ధర పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాను, ద్రవ్యోల్బణం ఒక పాయింట్ అనే ఒక వస్తువుదని కాదు, అన్నీ కూడా పెరుగుతూనే ఉంటాయి. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. ఎందుకు పెంచిందంటే అదే ఉంటుంది, వస్తున్నది కూడా ప్రజా రవాణా. పరిశ్రమలో ముడి సరుకుల ధరలు పెరుగుతాయి, ఆటోమేటిక్గా పారిశ్రామిక అవుట్పుట్స్ అన్నీ కూడా పెరుగుతాయి. సో పారిశ్రామికీకరణ జరుగుతున్న సమయంలో, అంటే మోర్ అండ్ మోర్ ఇండస్ట్రీస్ రావాల్సిన సమయంలో ఇలా రా మెటీరియల్ ఖర్చులు పెరిగిపోవటం వలన అవుట్కమ్ యొక్క ఏదైతే ఉంటుందో దాని కాస్ట్ పెరుగుతుందంటే మరి మార్కెట్లో అది సేల్ అవుతుందా కాదా? మరి దీనికన్నా తక్కువ రేట్లో చైనా నుంచి గూడ్స్ నేను దిగుమతి చేసుకుంటే నేను పెట్టిన పరిశ్రమ పరిస్థితి ఏమిటి? వస్తుందా రాదండి? సో దిగుమతి అయ్యున్నది అది చీప్ రేట్లో లభిస్తుంటే, ఎందుకు దిగుమతి అయ్యేది చీప్ రేట్లో? విదేశాల్లో తక్కువే ఉంది అది, భారతదేశంలో ఒక చోట ఎక్కువ ఉంది. విదేశాల నుంచి వస్తున్న దిగుమతి వస్తువు నాకు 10 రూపాయలకే లభిస్తుంది. నేను స్వదేశంలో ఈ రా మెటీరియల్ అవన్నీ పెట్టుకున్నది 15 రూపాయలు అవుతుంటే విదేశాల నుంచి వస్తున్న 10 రూపాయల వస్తువు కొంటానా, ఇక్కడ 15 రూపాయల వస్తువు కొంటానా? కామన్ సెన్స్. టీషర్ట్ 500కే లభిస్తుంది, ఇక్కడ చేతి వృత్తుల ద్వారా తయారు చేసిన వస్తువు అనుకుంటూ మనము అక్కడ వస్తువులు కొంటుంటే అది 800 లభిస్తుంది. ఏం చేస్తాం, 500 పెట్టి టీషర్ట్ కొనుక్కొచ్చుకుంటాం. కామన్. సో ఇట్లా పారిశ్రామికీకరణ పైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ ధరలు పెరిగి వ్యవసాయ ఉత్పత్తులకి సరైన ధరలు రాలేవు. కొన్ని పదార్థాలు పాడైపోతాయి. మన దగ్గర కోల్డ్ స్టోరేజెస్ ఏమీ లేవు. ఆ రోజు ఆ ధరకు అమ్ముకోకపోతే ఆ సరుకు అట్లా పాడైపోవలసిందే. సో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి, పండించిన దానికి కాస్ట్ పెరుగుతుంది, అతనికి ఆల్రెడీ ఇన్పుట్స్ పెరిగి దాన్ని మార్కెట్కి తీసుకెళ్దామంటే ఈ ధర కూడా ఆటో ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది అని వాళ్ళు వేస్తూ ఉంటారు. తీరా మార్కెట్కి వెళ్తే కొనుగోలుదారుడు ఆల్రెడీ నేను పెట్రోల్ 110 రూపాయలు పెట్టి కొట్టించుకొని వచ్చాను, నువ్వు కూడా నన్ను బాధిస్తున్నావు అని టోటల్గా డిసాస్టర్ అయిపోతున్నది. ఇక్కడ సామాన్యులపై భారం. డబ్బున్నోడు అసలు తెలవదు వాడికి పెట్రోల్ ధర ఈరోజు రేట్ ఎంత లీటర్ అంటే వాడికి తెలవదు. బాగా ఇక పెట్రోల్ వెహికల్స్తో సంబంధం లేనివాడు వాడు కూడా పట్టించుకోడు, వాడికి ఎంతైనా ఉండని. సామాన్యుడు ఎవరైతే ఉన్నాడో అటు మధ్యతరగతి అంటాము, అటు ఉన్నతంగా ఉండలేము, ఇటు లేకుండా ఉండలేము. సో వాళ్ళందరూ మొత్తం సామాన్యుడిపైన ఇది భారము. పన్ను నియమాలకి విరుద్ధము. ఆడమ్ స్మిత్ యొక్క పన్ను నియమాలు, నేను గ్రూప్ 1 దాంట్లో పన్ను నియమాలు అనుకూల అంశాలు ప్రతికూల అంశాలు అని చెప్పాను. ఈక్విటీ అనే సూత్రము ఇవేమి కూడా పాటించట్లేదు. ఇక్కడ నువ్వు పన్ను విధించేటప్పుడు ఒకటే, పేదవాడిని దోచేసుకుంటున్నావు. ఇక్కడ పెట్రోల్ అన్నది డబ్బున్నవాడు ఉపయోగిస్తాడు, పేదవాడు ఉపయోగిస్తున్నాడు. కానీ పేదవాడు మీద ఒకటే భారము, డబ్బున్నవాడి మీద ఒకటే భారం. సమతా నియమానికి వ్యతిరేకంగా ఉన్నది నువ్వు పెట్రోల్ మీద వేసే బాధుడు. అవునా కదా? ఇంకేమన్నా పాయింట్స్ ఉన్నా అవి కూడా ఆ క్లాస్లో నేను ఇచ్చినవి రాసుకోవచ్చు. ఇక్కడ అంతర్జాతీయ ధర పెరిగితే కరెంట్ అకౌంట్ డెఫిషిట్. ఇక నుంచి మనం డబ్బులు ఇవ్వాలి కదా మన దగ్గర ఏవైతే ఉన్నాయో. సో కరెంట్ అకౌంట్ డెఫిషిట్ ఏర్పడే ఒక ప్రస్తుత ఖాతా లోటు అంటాము. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లోటు ఏర్పడుతుంది. ప్రజా రవాణాపై ప్రతికూల ప్రభావము. మేము ఆర్టీసీ నడపలేమని అంటారు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. ఎందుకు నడపలేమా? డీజిల్ ఖర్చు పెరిగింది సార్, అక్కడ టికెట్ ధర 5 రూపాయలు పెట్టారు మీరు. అందుకే నిన్న మనం తెలంగాణ ప్రభుత్వము 25 పైసలు పెంచడం జరిగింది. 25 పైసలే కదా రూపాయికి అనుకుంటాం, కానీ మనం ఒక 100 రూపాయల టికెట్ అయింది అనుకో, 100 రూపాయల టికెట్ మీద 25 రూపాయలు పెరుగుతున్నట్టు, 25 నుంచి 30 రూపాయలు 40 రూపాయలు పెరుగుతున్నట్టు. సో అట్లా 300 రూపాయల టికెట్ అనుకో, 75 రూపీస్ పెరుగుతున్నట్టు. కనబడకుండా అక్కడ కనిపించేది పావలానే పెంచింది, కానీ లెక్కేస్తే క్లియర్గా నువ్వు 1 కిలోమీటర్ దిగి రావు కదా, 100 కిలోమీటర్లో 200 కిలోమీటర్లో జర్నీ చేయాల్సి ఉంటుంది, 200 300 ఏదో చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి కొట్టామంటే బండి ఒక 500 కిలోమీటర్లు వస్తుంది సుమారుగా, అటు ఇటుగా. అయిపోయింది అక్కడ 125 రూపాయలు స్మాష్. భారమే కదా.
ఈ ప్రజా రవాణాపై ప్రతికూల ప్రభావము, సబ్సిడీ ప్రకటనలు రాయితీలతోటి ఇంకా ఎక్స్పెండిచర్ ప్రభుత్వానికి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఇంత పెట్రోల్ పెరిగింది, మాకేమైనా సబ్సిడీ ఇవ్వండి, మాకేమైనా సబ్సిడీ ఇవ్వండి అని. ఇంకో రకంగా ఎక్కడో చోట వాళ్ళు అడ్జస్ట్మెంట్ అనేది చేయక తప్పదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకు? ఓట్లు కావాలి కదండి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, రేపు ఇంకో మొత్తం లోక్సభకి ఎన్నికలు జరుగుతాయి, లేకపోతే ఇంకో వాళ్ళకి కావాల్సిన ఎన్నికలు జరుగుతూ వస్తాయి. ఏదో ఒకటి చేయాలి సబ్సిడీ. ఇదిగో ఇట్లా నువ్వు కూరగాయలకి తీసుకొని వెళ్తుంటే, పల్లె వెలుగులో తీసుకొని వెళ్తుంటే దాని మీద పెట్రోల్ సబ్సిడీ ఇస్తానంటాడు. ఇస్తాడో చేస్తాడో తర్వాత స్టేట్మెంట్ అయితే ఇస్తాడు, కొంత ఎక్స్పెండిచర్ మిగులుద్దామని. అది ఇట్లాంటి ప్రకటనలతో కూడా ఫిజికల్ డెఫిషియట్ మీద భారం అన్నది పడుతూ వస్తుంది. ప్రజల పొదుపుపై భారము, పెట్టుబడుల కొరత అనేది ఏర్పడుతూ వస్తుంది. సేవింగ్స్ డ్రాస్టిక్గా పడిపోతాయి. సో సేవింగ్స్ డ్రాస్టిక్గా పడిపోతున్నాయి అంటే ఆ కంట్రీ డెవలపింగే అవుతుంది తప్పితే డెవలప్డ్ ఎప్పటికీ కాలేదు. సో మోర్ అండ్ మోర్ సేవింగ్స్ మీన్స్ మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. సో సేవింగ్స్ లేనప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే డెవలప్మెంట్ ఏ విధంగా సాధ్యపడుతుంది? ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పీపుల్ కాంట్రిబ్యూషన్ లేకుండా గ్రోత్ అనేది జరుగుతుంటే, వృద్ధి అనేది జరుగుతూ ఉంటే ఆర్థిక అసమానతలకి దారితీస్తుంది. అంబానీ, టాటా, ఆదాని వీళ్ళు మాత్రమే డెవలప్ అవుతారు, కానీ సాధారణ జనాలు ఎవరు డెవలప్ కాలేరు. సో అంత ఎఫెక్ట్ అనేది ఇక్కడ పడుతుంది. సామాజిక అశాంతి, నిరుద్యోగిత, ఏమైనా ఖర్చులు పెరిగిపోయినాయి, నలుగురిని తీసేయండి ఉద్యోగం నుంచి, తీసేస్తారు. అవ్యవస్థీకృతం, అనార్గనైజ్డ్ సెక్టర్, 5 బస్తాలు ఎంటర్, ఇంకో 4 బస్తాలు వేసి పంపించండి, ఆ కూలీని తగ్గియండి, ఏదో ఒకటి అట్లా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో దీంతో నిరుద్యోగిత, అశాంతి ఇవన్నీ కూడా చెలరేగే అవకాశాలు ఉంటాయి. వే అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది? హేతుబద్ధమైన పనుల్ని చూసుకోవాలి. ఎట్లా ఒకవేళ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంటే సో నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాలి. ఇక వే ఫార్వర్డ్ అనేది ఇక మీ ఓన్గా రాయండి, నేను కూడా దాన్ని ఇంకో సందర్భంలో వివరిస్తాను. ఈ విధంగా ఒక అంశాన్ని నువ్వు తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే ప్రాథమిక అంశాలు స్పష్టత అనేది ఉండాలి. స్పష్టత ఉంటే నీకు పట్టు, ఆన్సర్ రాయటంలో పట్టు అనేది పెరుగుతూ వస్తుంది. ఇట్లా ఒక స్పష్టత అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ధరలు అనేది పెరుగుతున్నాయి అనేది ఏర్పడుతుంది. అంతర్జాతీయంగా ఇది అన్నది విషయం తెలిసింది. ఇన్ని బై ప్రోడక్ట్లు వస్తాయని తెలిసింది. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగటానికి గల కారణాలు ఏంటి? దాని పర్యవసానాలు తెలపండి. పర్యవసానాలు అంటే అనుకూల ప్రభావాలు వస్తాయి, ప్రతికూల ప్రభావాలు కూడా వస్తాయి. ఇన్ని పాయింట్స్ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి దీని మీద ఆన్సర్ రాయలేనంత స్థితిలో ఉంటామని నేను అనుకోను. ఎవరైనా కానీ ఆన్సర్ రాయొచ్చు, రాయలేకపోవటం అనేది జరగదు. మంచి స్పష్టంగా విను, ఒక్కసారి విను, ఇంకోసారి కూడా వినండి, ఇంకోసారి అయినా విను. మోర్ అండ్ మోర్ క్లారిటీ, సబ్జెక్ట్ మీద పరిపూర్ణమైన అవగాహన ఉంటే ఇన్ టైంలో ఆన్సర్ ప్రజెంట్ చేయొచ్చు. చాలామంది అభ్యర్థులు అదే అడుగుతూ ఉంటారు, సార్ మొత్తము 12 నిమిషాలు సమయం దొరుకుతుంది, నీకు 180 నిమిషాలు, 3 గంటలు అంటే 3 గంటలు కదా ఆన్సర్, 15 ప్రశ్నలు రాయాలి, 15 ఎంత వస్తున్నది? 12 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాలు నువ్వు క్వశ్చన్ చదవటానికి పోతుంది, 10 నిమిషాలు. 10 నిమిషాల్లో ఒక 100 నుంచి 120 వర్డ్స్ లేదా 120 నుంచి 140 వర్డ్స్ లేదా 150 వర్డ్స్ రాయాలి. అంటే ఒక నిమిషానికి నువ్వు 10 నుంచి 15 పదాల స్పీడ్తో రాయాలి. అంత స్పీడ్తో ఆన్సర్ ఎప్పుడు రాయగలుగుతావు? స్పష్టత, చక్కమని పెన్ను కదలాలంటే థాట్స్ రావాలి. కూర్చొని ఆరుద్రలాగా, ఆచార్యలాగా ఆలోచిస్తూ కూర్చొని ఇలా 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 రాస్తూ పోతే అది ఎప్పటికీ కాదు, ఆన్సర్ 2 గంటలు పడుతుంది. అలాంటి రాసి కూడా అనవసరం, దానికి ప్రయత్నం కూడా అనవసరం అవుతుంది. పర్ఫెక్షన్, నాలెడ్జ్ని పర్ఫెక్ట్గా పెట్టుకోండి, క్లారిటీగా ఉండండి, ఏం అడుగుతున్నాడో పర్ఫెక్ట్గా చూడండి. దానికి అనుగుణంగానే నీ దగ్గర ఉండే పాయింట్స్ని ఒక 1 మినిట్ రీకాల్ చేసుకో, అటాక్. ఇక చక్కమనిగా ఆన్సర్, ఇక పెన్ను పెట్టామంటే దూసుకొని పోవాల్సిందే తప్పితే ఇక ఆగటము, మళ్ళీ మధ్యలో నోట్లు పెట్టుకొని పెన్ను కోరుకోవటాలు ఇలా చేయద్దు. ఇక అంతే, అది సిన్సియర్ ఎఫర్ట్. సో
ఆ క్వాలిటీలోకి మనం అడుగు పెట్టాలి. అలా చేయండి, మంచి రిజల్ట్స్ అనేది చూస్తాం. సో నెక్స్ట్ వేరే అంశంతో మళ్ళీ మీట్ అవుతాం. గుడ్ లక్.